పరమతండ్రి దేవా యేసుక్రీస్తు ప్రభువా మా ప్రియరక్షక, ఈ ఉదయకాలం యోగు గ్రంథముల నుంచి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువు ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ నెలలో మనము యోగు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కదా. మరి యోగు యొక్క కష్టకాలంలో యోగు యొక్క శ్రమలను, ఆ శ్రమలలో ఆయనకు ఓదార్పుగా పలకరించడానికి ఒక ముగ్గురు స్నేహితులు యోగు దగ్గరికి వచ్చారు కదా. ఎవరా ముగ్గురు స్నేహితులు? తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు. ఈ ముగ్గురు స్నేహితులు వచ్చి యోగు యొక్క అవస్థాన పరిస్థితిని చూసి వాళ్ళు కూడా నేల మీద పడిపోతారు. యోగు ఏ రీతిగా మరి తల మొదలుకొని అరికాల వరకు బూడిద చల్లుకొని గోనెపట్ట కట్టుకొని ఆ చెట్టు కింద కూర్చొని చిల్ల పెంకుతో తన గాయములను గీరుతూ ఎంత దీనస్థితిలో ఊజు దేశపు రాజు మరి ఆ దీనస్థితిని చూడలేక తన స్నేహితులు కూడా ఆయనతో పాటు నేలనే ఒరుగుతారు. 7 దినములు అక్కడ సైలెన్స్ ఉంటుంది. 7 దినాలు ఒకరితో ఒకరు కనీసం ఒక మాటైనను పలకరించుకోలేని పరిస్థితుల్లో, అంత బాధలో మరి యోగుకు వారు ఎంతో మంచి మిత్రులుగా, స్నేహితులుగా ఆయనను ఓదార్చవచ్చారు. దాంట్లో ఎలీఫజు ఏం మాట్లాడాడు, బిల్దదు ఏం మాట్లాడాడు అనే విషయాలను ఆల్రెడీ మనం తెలుసుకొని ఉన్నాం. ఈ దినమున మరొక స్నేహితుడు, 3వ స్నేహితుడు, ఆయన పేరే జోఫర్. జోఫర్ నయమాతీయుడు, నయమాత్ అనే దేశం నుంచి వచ్చినవాడు. ఈ యోగు గ్రంథంలో 11వ అధ్యాయం మరియు 20వ అధ్యాయం, ఈ 2 ప్రసంగాలు ఈ యొక్క నయమాతీయుడైన జోఫరే చేస్తాడు. యోగు విషయంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, యోగును ఎలా ఓదారుస్తూ ఉన్నాడు అనే విషయాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. 6వ వచనాన్ని మనం గమనిస్తే 11వ అధ్యాయము 1వ వచనంలోనే ఆయన యొక్క పరిచయం ఉంటుంది కదా. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను అని 11వ అధ్యాయ ప్రారంభము, 20వ అధ్యాయ ప్రారంభంలో ఈ 2 అధ్యాయాలు నయమాతీయుడైన జోఫరు మాట్లాడినట్టుగా ఉంటుంది. మరి దాంట్లో ఆయన ఇచ్చిన సారాంశం ఏంటి, యోగును ఏమని పలకరిస్తూ ఉన్నాడు, ఏ రీతిగా యోగును ఓదారుస్తూ ఉన్నాడో 6వ వచనం మనకు బోధిస్తుంది. గమనించండి. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. చూసారా జోఫర్ ఏమంటూ ఉన్నాడు. మరి ఏ రీతిగా ఎలీఫజు, బిల్దదు పొరపడ్డారో జోఫరు కూడా యోగు విషయంలో పొరపడుతూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడంటే యోగు యొక్క ఈ శ్రమలకు, ఆస్తిని కోల్పోవడానికి, గర్భఫలమైన పిల్లల్ని కోల్పోవడానికి, తన దాసదాసీలు సంపదను కోల్పోవడానికి, చివరికి ఆరోగ్యం కూడా కోల్పోయి ఈ రీతిగా మొత్తపడడానికి యోగునే ఏదో ఒక రహస్య పాపం చేసి ఉంటాడు. సహజంగా మనందరికి కూడా వచ్చే ఆలోచనలు అవే కదండి. ఎవరైనా బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు సడన్గా డౌన్ఫాల్ అయ్యాడు అనుకోండి, సడన్గా నష్టపోయాడు, సడన్గా ఏదైనా వాడి జీవితంలో జరిగింది, టక్కున ఏమని మన నోరు పలుకుతుంది, వాడు ఏం పాపం చేసేద్దాం. అంతేగాని మరి దేవుడు వాడిని పరీక్షిస్తున్నాడేమో ఈ ఆలోచన రా. మంచి స్నేహితులే కానీ మంచి ఆలోచన రా. కష్టకాలంలో గాయానికి కట్టుకట్టురా అంటే మంట కట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. మనల్ని అప్పటిదాకా ప్రేమించిన వాళ్ళు, మనతో తోడు నడిచిన వాళ్ళు, ఏం సంపాదించినావు, ఎంత ఉన్నత స్థితికి వచ్చినావు, నువ్వు నిజంగా గ్రేట్ తెలుసా అని గొప్పలు పలిగిన మన సొంత వాళ్ళే ఒక్కొక్కసారి నూరు జారి మన విషయంలో ఏం పలుకుతారు, వీడేమి పాపం చేసాడు. ఎలీఫజు అదే అంటున్నాడు యోగుతో, యోగు, 'యోబు, ఏదో రహస్యమైన పాపము నువ్వు చేసి ఉన్నావేమో, 'యోబు, ఏదో రహస్యమైన పాపము నువ్వు చేసి ఉన్నావేమో, 'యోబు, 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 'యోబు,
దేవుని క్షమించమని అడుగు, దేవుడు తిరిగి నీవు పోగొట్టుకున్నదంతా ఇవ్వగలడు. బిల్దాదనే పలుకుతాడు, ఏమైనా రహస్య పాపం ఉన్నదేమో. ఇక వీడు మూడోవాడు, వీడు ఇదే మెసేజ్ తగులుకునేది. వీడేమంటాడు 6వ వచనంలో అయితే, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. ఇక మేము చెప్తే నువ్వు వినట్లేగా. ఇక దేవుడే జ్ఞానానికి ఉన్న రహస్యం. ఏంటి జ్ఞానానికి ఉన్న రహస్యం? నీవు దేవుని ద్వారా ఏవేవైతే పొందుకున్నావో పాపం చేశావు కాబట్టి అవి పోయాయి అంటే ఇది లోక జ్ఞానం. లోక జ్ఞానం అంతా ఏంటంటే దీవించే దేవుడే వాడి నుంచి తీసివేయగలడు. నీతిమంతుల్ని దీవిస్తాడు, పాపులను శిక్షిస్తాడు. లోక జ్ఞానం ఇంతేనా కదా. కానీ దేవుని జ్ఞానం ఆయన పాపులని పిలువవచ్చింది కానీ నీతిమంతులను. ఐ డోంట్ వాంట్ రైషియస్ అన్నాడు దేవుడు. అసలు నాకు నీతిమంతులే వద్దన్నాడు. నీతిమంతులను నేనేం చేయాలి? నీతిమంతుల్ని రక్షించి నేనేం చేయాలి? నేను నీతిమంతుల్ని పిలవా? నాకు పాపులు కావాలి. నీతిమంతుడు లేడు ఒకళ్ళు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక, కాబట్టి ఇటివారిని నీతిమంతులుగా మార్చి దేవుని మహిమకు వారసులుగా చేయాలని నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది, నమ్మదగినది కదా పౌలు గారు అంటూ ఉంటారు. కాబట్టి లోకస్తుల యొక్క జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. అందుకే జోఫర్ ఏమంటున్నాడంటే, దేవుడే నీకు జ్ఞాన రహస్యములు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుంటావు. నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త యోబు, నీ యొక్క జీవితాన్ని మార్చుకో, నీ పాపాలని విడిచిపెట్టు, నీ పాపాలకు శిక్ష పొందబాకు అని యోబును తప్పుపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యోబు స్నేహితులు యోబును తప్పుపడుతున్నాడో దేవుని కోపం మండుచూ ఉన్నది. నిజానికి యోబు ఏ పాపమో చేయలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే యోబును గురించిన పరిచయమే. ఆయన ఊజు దేశం అంతటిలోనే ప్రసిద్ధుడు అని రాయబడి ఉంటుంది. పేరు పొందినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, యథార్థ వర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు ఎంత చెడుతనమును విసర్జించిన వాడు. డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ సాక్షాత్తు దేవుడిచ్చుతున్న సాక్షి. దేవుడే యోబును నీతిమంతులని తీర్పు తీర్చిన తర్వాత యోబు స్నేహితులు ఏ పార్టీ? యోబు పాపం చేశాడని తీర్పు తీర్చడానికి యోబు యొక్క స్నేహితులు ఏ పార్టీ? దేవుని యొక్క శ్రమ యోబు మీదకి వచ్చింది, దేవుని యొక్క పరీక్ష యోబు మీదకి వచ్చింది, దేవుడు యోబును శోధిస్తున్నాడు అన్న విషయాన్ని ఆయన స్నేహితులు గ్రహించలేకపోతున్నారు. లోక జ్ఞానముతోటే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమనంటే యోబు పాపము చేసినందునే ఈ కష్టాలన్నీ యోబుకు వచ్చాయి. చివరికి జోఫర్ కూడా వాళ్ళిద్దరిలాగానే పొరబడి మాట్లాడుతూ ఉంటాడు. అందుకే జోఫర్ని ఏమంటామంటే ద పొలిటికల్ స్పీచ్ అంట. జోఫర్ ఈజ్ ద పొలిటీషియన్. ముగ్గురికి 3 రకాల బిరుదులు ఇవ్వబడ్డాయి బైబిల్లో కదా. ఎలీఫస్ని ఏమన్నారు? ద ఫాల్స్ స్పిరిచువాలిటీ. అంటే ఎలీఫస్ యొక్క భక్తి అంతా మూఢభక్తి. ఏంటి మూఢభక్తి? దేవుడు నీతిమంతుల్ని ఆశీర్వదించును, పాపులను శిక్షించును. 100కి 100 రూపాయలు అది తప్పుడు భక్తి. అవునా కదండి? దేవుడు పాపుల్ని పిలవవచ్చాడు, శిక్షించడానికి కాదు. నేను లోకమును తీర్పు తీర్చ రాలేదు. నేనెవరినండి తీర్పు తీర్చడానికని? యేసు ప్రభువే అన్నాడు. అవునా? అలాగే బిల్దదు యొక్క బోధలో బిల్దదుని ఎలా డిజైన్ చేశారు? బిల్దర్ ఈజ్ ద బిజినెస్ మ్యాన్. అంటే బిల్దదు యొక్క ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయి? వ్యాపార పూరితమైన ఆలోచనలు ఉంటాయి. అంటే ఏంటి వ్యాపార పూరితం? నీతిమంతులుగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఏంటి దీవెన? భూమి మీద ఫ్లాట్ కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం, ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటాం, కార్లు కొనుక్కుంటాం, వెండి బంగారము కొనుక్కుంటాం. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా కేవలము దేవుని యొక్క దీవెనలే అని బిల్దదు యొక్క ఆలోచన. అది కూడా తప్ప కాదా? చెప్పాలా? భూ సంబంధమైన దీవెనలన్నీ దేవుడు దీవించడు కాబట్టే ఇల్లు, దేవుడు దీవించింది కాబట్టే కారు అనుకున్నాం.
దేవుడు లేననే బుద్ధిహీనులు నీకంటే పెద్ద కాళ్ళ తిరుగుతాడు. మరి వాడిని ఎవరు దీవించాడు? దేవుడు లేడనే బుద్ధిహీనుడు 100 ఎకరాలు ఉన్నాయి వాడికి, మరి వాడెలా దీవించబడ్డాడు? నీకు 10 గుంటలు లేవు. ఇంత భక్తి ఉంది కదా, దేవుడు దీవించాడని 10 గుంటల స్థలం దొరకగానే ఆహా పెద్ద పత్తిరేసి పండగ చేశావు కదా. దేవుడే నిన్ను దీవించాడు అంటే మరి దేవుడు లేడనే బుద్ధిహీనుడికి 100 ఎకరాల స్థలం, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు. దే డోంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మరు. కొద్దిమంది అయితే ధనము బాగా హెచ్చి అసలు దేవుడే లేడని మొత్తం మన కష్టమే అంటారు. దేవుడే లేడు, మొత్తం మన కష్టంతోనే మనం సంపాదించుకున్నాం అంటారు. బిల్దది యొక్క థియరీ కరెక్ట్ అయితే అవన్నీ రాంగేగా. దేవుడు దీవిస్తేనే భూలోక సంబంధమైన దీవెనలు వస్తాయి అని అంటే చెప్పండి, భూలోక సంబంధమైన దీవెనలు వస్తాయి అంటే మరి అసలు దేవుని నమ్మని వాళ్ళు ఎలా దీవించబడ్డారు? దేవునికి భూలోక సంబంధమైన దీవెనకు అసలు లింకే లేదు. ఇది వాస్తవం. దేవుని నమ్ముకోవడం ద్వారా నువ్వు దీవించబడతావు. ఏ దీవెన? పర సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు. ఎందుకంటే భూలోకము శాశ్వతము, ఒక దినం మనం భూమిని విడిచిపెట్టాల్సిందే. భూలోకంలో ఇల్లు కట్టుకోవడానికి యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం లే. భూలోకంలో నీ పిల్ల మరి గర్భము ధరించడానికి యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం లే. భూలోకంలో మరి మీ పిల్లోడికి పెళ్లి కావడం కోసం యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం లే. మీ పిల్లోడికి ఉద్యోగం కోసం యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం లే. యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా భూ సంబంధమైన ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదములు దేవుని నమ్మిన వారికి దొరుకుతుంది, నమ్మని వారికి కూడా దొరుకుతాయి. కానీ యేసు ప్రభుని నమ్ముట ద్వారా మాత్రమే దొరికే ఏకైక దీవెన పరలోకము, నిత్య జీవము. హల్లెలూయా! దానికోసం యేసయ్యని నమ్మాలి. ఆయన తప్ప ఎవరు చేయలేరు. భూమి మీద ఉన్న 33.5 కోట్ల దేవుళ్ళలో, దేవతలలో ఏ ఒక్కడు కూడా పరలోకాన్ని ఇవ్వలేడు, ఏ ఒక్కడు కూడా నిత్య జీవాన్ని ఇవ్వలేడు. భూమి మీద ఎంతకాలం బతుకుతాం? మా అంటే మన వయసు 70-80 ఏళ్ళు, అధిక బలం ఉన్నాయల్లా 80 ఏళ్ళు, అంతే కదా. కానీ మానవుడి యొక్క కనీస వయో పరిమితి ఎంతో తెలుసా? ద లీస్ట్ అండ్ లీస్ట్ దేవుడు ఎంతకాలము నరుని జీవించడానికి భూలోకానికి పంపాడు అనేది ఎప్పుడైనా ఆలోచన చేశారా? 1000 ఏళ్ళు. ఎందుకంటే 1000 ఏళ్ళు దేవుని యొక్క దృష్టిలో చెప్పండి is a one day. God has promised to stay for a day on the planet of earth. దేవుడు నరుని తన పోలికగా తన స్వరూపమందు రూపించి ఈ భూమి మీద బతకడానికి దేవుని యొక్క కాల పరిమితిలో ఒక్కరోజు పోయి బతికి రాపోరా అని పంపాడు. వాడు ఒక్క రోజులోనే పుడుకు అన్నాడు. ఏంటండి? వాడు ఒక్కరోజు కూడా పూర్తి కాకముందే ఏదేను తోటలో ఏం చేశాడు? పాపం చేశాడు. కాబట్టి 1000కి రీచ్ కాలే. 930 ఏళ్ళకే ఆదాం పుడుకుమన్నాడు. అవునా? 930 నుంచి దిగుకుంటూ వచ్చినాయి ఆయుష్. 800 ఏళ్ళు, 700 ఏళ్ళు, 600 ఏళ్ళు. అవునా? ఇంకా 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 అబ్రహాం కాలానికి వచ్చేలోగా 175 ఏళ్ళు. మోషే కాలానికి వచ్చేలోగా 120 ఏళ్ళు. ఇక ఇజ్రాయేలీల కాలానికి వచ్చేటప్పటికి 70 లేదా 80 ఏళ్ళు. ఇక అది అప్పుడు ఇప్పటికీ నడుస్తుంది. ప్రస్తుతం ఈ బండి నడుస్తుంది. అంటే దేవుని దృష్టిలో ఒక రోజు కూడా కాదు నరుడి ఆయుస్సు కొన్ని క్షణాలు. కొన్ని క్షణాలు మానవుడికి కొన్ని సంవత్సరాలు. అర్థమవుతుందా? మీకు క్లారిఫికేషన్ అర్థమవుతుందా? అంత డిఫరెన్స్ ఎట్లుంటుంది అంటే డిఫరెన్స్ ఉంటుంది. ఉదాహరణకి ఒక రోజంతా నువ్వు ప్రయాణం చేయాలి అని అంటే ఒక్క రోజులో 24 గంటలు ఉంటాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగం చొప్పున పోయినా ఒక దినం ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణం చేయగలడు? 1200 కిలోమీటర్లు ఒక వ్యక్తి ప్రయాణం చేయగలడు. ఈ నుండి కన్యాకుమారి అనుకుందాం. ఈరోజు మొదలు పెడితే అవునా బండిలో మంచిగా పెట్రోల్ పోసుకొని మళ్ళీ రేపు ఈ టైంకు కన్యాకుమారిలో హాయిగా సూర్యోదయాన్ని చూడవచ్చు మనం. ఇది మానవుడి యొక్క లెక్క. మన సైజుకి ఇట్లుంది. మనకంటే చిన్న జీవిని తీసుకుంటాం. చిన్న జీవి ఇట్లా కోడి ఉంటుంది, పిల్లి ఉంటుంది. అది మనతో పాటు సమానంగా ప్రయాణం చేయగలదా? మన ప్రయాణం మొదలైతే దానికంటే చిన్న జీవులు ఉంటాయి.
పురుగులు ఉంటాయి. పేను ఉందనుకున్నాం, బొద్దింకు ఉందనుకున్నాం. ఇది 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి దానికి 24 గంటలు పడుతుందా? అది ప్రయాణం చేయాలంటే దానికి ఎన్ని గంటలు పట్టాలా? అది పొద్దున మొదలు పెడితే సాయంత్రం అయ్యేలోగా మరిపెడ చేరుతుందో కూడా ఈ చీమ, అవునా కదా? మరిపెడ చేరేలోగా ఎన్ని దాటాలా? అది ఎన్ని లారీలు దాటాలా, ఎన్ని ఆటోలు దాటాలా, ఎన్ని బైకులు దాటాలా? ఎవడో తుంటరోజు ఉత్తగా దాన్ని గిచ్చి గిల్లి దాన్ని ఎప్పుడైనా అంటే దాని జీవిత కాలం పడుతుంది దానికి. అర్థమైందా? ఇప్పుడు దేవుని దృష్టిలో ఒకరోజు ఎలా మన జీవితకాలం పడుతుంది అంటే మన ఆకారానికి దేవుని ఆకారానికి అంత డిఫరెన్స్ ఉంది. ఆయన ఆకారం అంత పెద్దదైతే మనం ఒక చిన్న చీమ లాంటి వారు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను పురుగు లాంటి వాడను, మిన్నల్లాంటి వాడను అన్నడా లేదా? ఆయన జ్ఞాని, మహాజ్ఞాని దావీదు. కాబట్టి పురుగు లాంటి వాడను, మిన్నల్లాంటి వాడు. కాబట్టి ఈ 1 డే బ్లెస్సింగ్ కోసం దేవుడు భూమి మీదకి పంపితే ఈ 1 డే తర్వాత మిగతా డేస్ అన్నీ అక్కడే ఉండాలి. డేస్ కాదు, ఇయర్స్. ద ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అంతా కూడా దేవునితో. మనకు ఒక్కరోజు విందైతే తెలుసా? ఒక్కరోజు విందంటే మన దృష్టిలో 1000 సంవత్సరాలు దేవునికి అంతే. పైన మధ్యాకాశంలో విందవుతుంది కదా, ఎన్ని రోజులు విందైతే చెప్పండి? 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేరును, 1000 ఏళ్ళు భూనివాసులకు శ్రమలు, 1000 ఏళ్ళు మధ్యకాశంలో దేవునితో మనకు విందు. ఇప్పుడు ఈ 1000 ఏళ్ళ క్యాల్కులేషన్ ఎవరిది? విందు ఎవడైనా ఎన్ని రోజులు పెడతాడండి? అంటే దేవునికి అది ఒకటే రోజు. దిట్స్ అ 1 డే ప్రోగ్రామ్, 1 డే మీల్ ప్రోగ్రామ్. కానీ భూమి మీద నరుడి యొక్క లెక్కకు అది ఎన్ని రోజులు పడుతుంది? 1000 సంవత్సరాల లెక్కకు పడుతుంది. కాబట్టి ఈ క్లారిటీ మనకు అర్థం కావాలి. నరుడి ఆయుష్ 1000 సంవత్సరాలు. నరుడు పాపం చేయడం ద్వారా ఆయుష్ను పోగొట్టుకున్నాడు. భూమి మీద నువ్వు బతికే 70-80 సంవత్సరాల కోసం వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి ఓ పథకాల మీద పథకాలు వేసి ప్లాన్ల మీద ప్లాన్లు గీసి నిత్యరాజ్యం అనే పరలోకాన్ని, నిత్య జీవాన్ని నువ్వు దయచేసి పోగొట్టుకోవా. ఎందుకంటే దేవుడు భూమి మీద ఆశీర్వాదం కోసం అసలు నిన్ను పంపలే. నేను పంపినప్పుడు నీకేం కావాలో, నీకు కావలసిన దాన్ని ఆయన సమకూరుస్తాడు. భూమి మీద ఉండడానికి ఒక నీడి ఇస్తాడు, తినడానికి తిండి ఇస్తాడు, పని చేసుకోవడానికి ఒక పనిని ఇస్తాడు. దీనికోసం పెద్ద ప్రయాసపడద్దు. ప్రభు నాకు ఉద్యోగం కావాలా, ఉద్యోగం. ఎన్ని రోజులు చేస్తావు ఉద్యోగం అంటే? మొత్తం ప్రాజెక్టే ఒకరోజు. 1 డే ప్రాజెక్టు కోసం నీలుగుడు స్కూల్లో అడ్మిషన్కో ప్రార్థన, ఎగ్జామ్కో ప్రార్థన, రిజల్ట్కో ప్రార్థన, అవునా? బోర్డ్ ఎగ్జామ్కో ప్రార్థన, ఆ రిజల్ట్కో ప్రార్థన, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పెడితే ప్రార్థన, కవర్ పోస్టులు ఎత్తే ప్రార్థన, కాల్ లెటర్ వస్తే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే అడుగుడి తప్పు కాదు, ఇది మనం చేసేది తప్పేం కాదు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసుకోవాలి. కానీ దీనికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. నేను చెప్పే ఉద్దేశం మనకి అర్థమవుతుందా మీకు? మన భూమి మీద ప్రార్థన చేయకుండానే పిల్లోడిని స్కూల్లో వేయమని చెప్పట్లే, ప్రార్థన లేకుండానే పెళ్లి చేయమని చెప్పట్లే, ప్రార్థన లేకుండానే ఉద్యోగానికి పంపమని నేను చెప్పట్లేదు. వీటన్నిటికీ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో వీటన్నిటికంటే ముఖ్యమైన నిత్య జీవము కోసమైన ప్రార్థన అన్నిటికంటే ముఖ్యమైనది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. కాబట్టి మన స్ట్రెస్, మన స్ట్రెయిన్, మన ప్లాన్, మన ప్రాజెక్ట్ ఎంతసేపు భూమి మీద బతికే 70-80 ఏళ్ళ కోసం మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ లవింగ్ గాడ్. నీ దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకో, ఆయనే చేస్తాడు. ప్రభువా, ఏది ఉత్తమమో అది జరిగించును ఆయన, ఏది మేలో అది జరిగించును ఆయన, ఏది ప్రయోజనమో అది జరిగించును ఆయన. నీట్ రాసిన ప్రతి ఒక్కడికి నీట్ రావాలని ఏం లేదు, డాక్టర్ అయిన ప్రతి ఒక్కరు సీట్లో కూర్చోవాలనేవి లేదు. మనకు ఏది ప్రయోజనమో దేవుని ముందు పెడితే నిన్ను డాక్టర్ను చేయాలో, యాక్టర్ను చేయాలో, టీచర్ను చేయాలో, పాస్టర్ను చేయాలో హీ విల్ డిసైడ్. అంతేగాని నేను ఇది కోరుకున్నా, నాకు ఇది దక్కాలి, నాకు ఇది దక్కితేనే నేను చర్చికి వస్తా, నాకు దక్కకపోతే నేను అలిగా చర్చికి రాను. ఏంటి ఇది? అసలు ప్రార్థన అంటావా, షాడిజం అంటావా? ఇది ప్రార్థన కాదు. ఎందుకంటే ఇంతకంటే ముఖ్యమైన గొప్ప కార్యాలు బైబిల్లో మనం చేయాల్సినవి ఉన్నాయి. 13వ వచనంలో కూడా అందుకే ఈ యొక్క సోఫర్ యొక్క బోధ ఉంటుంది చూడండి.
నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ ప్రాణములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. హల్లెలూయా. వీటన్నిటిని వదిలేస్తేనే నిర్దోషిగా మనం భారతం భూమి మీద మనం సంతోషంగా ఉంటాం. ఎందుకు జోఫర్ పొలిటీషియన్ అన్నారు అంటే, రాజకీయవేత్తల సందేశం ఎలా ఉంటుంది అంటే, చెప్పుతారే కానీ కదా, చెబుతారే కానీ చేయలేదు, వాగ్దానాలు ఇస్తారే కానీ నిలుపుకోరు. మనం కూడా నీతులు చెప్తామే కానీ ఇతరులకు పాటించాం. ముగ్గురు మన జీవితంలో ఉంటారు. ఎలీఫస్ మనలోనే ఉన్నాడు, బిల్దరు మనలోనే ఉన్నాడు, ఈ జోఫర్ కూడా మనలోనే ఉన్నాడు. దేవుడు మాట్లాడేది అది. మనం నీతిమంతులమని మనకు మనమే తీర్పు తెచ్చుకుంటాం. ఎట్లా తీర్పు తెచ్చుకుంటామంటే, అవును మరి రెగ్యులర్గా చర్చికి పోతా, ఉపవాసం ఉంటా, ప్రార్థన చేస్తా, దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా, సేవకుల్ని గౌరవిస్తా, సేవకులకు మర్యాద చేస్తా, మరి సేవకుల అవసరాలని నేను చూసుకుంటా, చర్చి విషయంలో బాధ్యత కలిగి ఉంటా. అవునా? ఈ అన్ని ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? నాకు నేనే ఎలా ఉంటుంది? ఇప్పుడు జోఫర్ లానే, జోఫర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? ఐఆమ్ పర్ఫెక్ట్, ఐఆమ్ ఎక్సలెంట్, ఐఆమ్ 100%. హూ ఈజ్ ఎ సిన్నర్? జోబ్ ఈజ్ అ సిన్నర్. ఇప్పుడు ఎవడు చెడ్డవాడు? మన దాంట్లో ఎవడికో ఒకటి ఆరోగ్యం బాగలేక మంచం పట్టాడు. పోయి ఎలా పలకరిస్తావు? ప్రార్థన చేసి రావాల్సిగా మర్యాదగా. మంచం పట్టినావు, పోతావు ఏమో, పోతే నరకం పోతావు. మరి ఎందుకైనా మంచిది, నీ పాపం ఒప్పుకో. మంచం మీద ఇచ్చినేవండి ప్రభువా కనికరించదు, కృపగల దేవుడు, సెలవులో దొంగనే క్షమించిన దేవుడు ఇప్పుడు నేను క్షమించరా? నీతులన్నీ బలికొడతాం అంటే వాడికి ఇంకా పోయి పుండు మీద ఏం పెట్టొచ్చావు? మందు పెట్టలే, ఏం పెట్టావు? అది మానదిగా సరే వాడు అనుకుంటాడు మంచం మీద ఈ దరిద్రుడు ఎందుకు వచ్చాడు రా నా దగ్గరికి, వచ్చి ప్రార్థన చేసినోడు కాదు, నన్ను ఓదార్చినోడు కాదు, కానీ నా గాయాన్ని ఇంకింత గెలికిన వాడే. కాబట్టి మనలో ఎవరైనా బలహీనులుగా ఉంటే, ఎవరైనా కృంగిన దశలో ఉంటే, ఎవరైనా యోబు యొక్క దీనస్థితిలో ఉంటే, వెంటనే వాడేదో తప్పు చేశాడని తీర్పు తీర్చబాకండి. ఏమో వాడు నీకంటే నీతిమంతుడేమో, దేవుడే వాడిని పరీక్షిస్తున్నాడేమో, అట్లెందుకు అనుకోకూడదు? పాపం చేసి ఈ దశకు వచ్చాడని ఎందుకు అనుకోవాలి? దేవుడే పరీక్షిస్తున్నాడేమో అని ఎందుకు అనుకోకూడదు? కాబట్టి ఎలీఫస్ మూఢనమ్మకాల మీద బతికాడు. మంచి స్నేహితుడే, మంచి నీతిమంతుడు, చాలా భక్తిపరుడు ఎలీఫస్. కానీ ఆయన భక్తి అంతా మూఢనమ్మకాలకే ఆధారమైపోయింది. బిల్దర్ మంచి స్నేహితుడు, ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. బట్ బిల్దర్ యొక్క ఆలోచనలంతా భూ సంబంధమైన దీవెనల మీదనే ఉన్నాయి. ఇప్పుడు జోఫర్, ఈ జోఫర్ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక రాజకీయవేత్తలాగా నీతులైతే పలుకుతున్నాడు, కానీ ఏ నీతిని వీడు అనుసరించిన వాడు కాదు. మనలో కూడా చాలామంది చర్చిలో ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఏంటి చర్చి రాజకీయాలు? వీడు వచ్చేదే ఎప్పుడు రెగ్యులర్గా లేట్ అవుతాడు. రెగ్యులర్గా 10ంటికి ఆరాధన అయితే 10ంటికి ఉండాలి కదండి. నీతులు చెప్పేటోడు ఎట్టుండాలా? 10ంటికి ఆరాధన అయితే 10ంటికి ఉండాలిగా. రెగ్యులర్గా లేట్ వచ్చే ఈ రకం ఏదో ఒకరోజు అనుకోకుండా 10 నిమిషాలు ముందు వస్తాడు. వాడికి ఈ ముందు వచ్చినోడు ఆలస్యంగా వచ్చినోడు ఏం చేస్తాడు తెలుసా? ఏమా చర్చ ఎప్పుడు, నువ్వు వచ్చేది ఎప్పుడు? వీడే జోఫర్, వీడే జోఫర్. అంటే నీతులు చెప్తాడు కానీ పాటించాడు. 52 ఆదివారాలు ఉంటాయి కదా, 52 ఆదివారాలు దేవుని సన్నిధికి రావాలని తెలుసు కదా. అటో ఇటో మన పనులు చేసుకుంటాం, ఎవడో ఒకడు మిస్ అవుతాడు. ఈయన చర్చకు వచ్చిన రోజు వాడు రాడు. ఇప్పుడు వీడి దృష్టిలో ఏంది? ఐఆమ్ రెగ్యులర్, ఈ ఇర్రెగ్యులర్. కాబట్టి ఈ ఇర్రెగ్యులర్ క్యాండిడేట్ మళ్ళీ ఎప్పుడో ఒక్కడ కలుతాడుగా. ఆదివారం అయిపోగానే ఆగదుగా, ఇంకో ప్రేయర్ అన్న ఉంటుందిగా, కలుతాడు. ఏమో చర్చికి
ప్రతి ఆదివారం రావాలి దేవుని సన్నిధికి అని నీతులు చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనాలా? చెప్పాలా? జోఫరా కాదా? చెప్పాలి జోఫరా. మనం ఎదుటివాడికి ఏమైనా బోధించాలంటే ముందు దాన్ని మనం పాటించు వారంగా, అదర్వైజ్ యూ విల్ బికమ్ ఏ జోఫర్. క్రైస్తవుడు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? క్రీస్తును అనుసరించిన వాడు క్రైస్తవుడు. అంటే ఇక ఆయన జీవితాన్ని ఆదర్శం తీసుకోండి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. భూమి మీద ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి రాలేదు. ఆయన ఒకే పర్పస్తో వచ్చాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్న సువార్త సర్వలోకానికి ప్రకటించాడు. చివరి శ్వాస వరకు కూడా ఆ మాట తప్ప ఇంకొక మాట లేదు. మనము కూడా ఆయనను అనుసరించే వారమైతే ఇదే మాట ఉండాలి. అంతేగాని భూమి మీద మరి దానికోసమో దీనికోసమో భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమో యేసుప్రభుని నమ్ముకోవడం కాదు. మనం యేసుప్రభు దగ్గరికి రావడానికి అవన్నీ ఒక సాధనాలు అంతే. ఆరోగ్యం బాగాలేదు కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత యేసయ్య ఎవరు, యేసుప్రభు యొక్క పర్పస్ ఏంటి, ఆయన నవ్వుకుంటే మనకు కలిగే మేలు ఏంటి అనేది మనకు అర్థమైంది కదండి. అప్పటిదాకా రానుడికి ఎలా అర్థమవుతుంది? కాబట్టి నీ అనారోగ్యము, నీ వ్యాధి, నీ బాధ, నీ కష్టము, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ సమస్యలు, నీ నిట్టూర్పులు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి రావడానికే మార్గదర్శకాలు. కానీ నిజానికి నీ రోగం పోగొట్టడానికి కాదు యేసయ్య వచ్చింది. నిజానికి నీ అప్పులు తీర్చడానికి కాదు యేసయ్య వచ్చింది. నిజానికి నీకు పెళ్లి చేయడానికి కాదు యేసయ్య వచ్చింది. నీకు పిల్లలు చేయడానికి కాదు యేసయ్య వచ్చింది. ఇక ఆయనకి వేరే పని ఏం లేదు కదా, వేరే ప్రాజెక్ట్ ఏం లేదుగా. ఇక నీకు పెళ్లి చేద్దామని వచ్చాడు, నీకు పిల్లలు చూపిద్దామని వచ్చాడు, నీకు పిల్లలు వేయడానికి వచ్చాడు. పాపం వీడికి ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టిద్దామని వచ్చాడు. వీడికి పొలం లేదు కదా, పొలం కట్టియడానికి వచ్చాడు కదా. వీడి బర్రె పాపం పాలు ఇవ్వట్లేదు కదా, వీడి బర్రె పాలు ఇవ్వకపోతే ఎట్ట తాగుతాడను బాధపడుతున్నాడు. ఇదే ఆర్ యు థింకింగ్ దిస్ మచ్ ఆఫ్ చీప్ అబౌట్ యువర్ క్రైస్ట్? నీ క్రీస్తుని గురించి ఇంత నీచంగా, ఇంత తక్కువ స్థాయిలో దిగజారి ఎలా ఆలోచన చేస్తున్నావు? హి ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన ప్రతి చోట ఉన్న దేవుడు. అది సో పవర్ఫుల్. అది ఆయనను గురించిన టెస్ట్. మరి ఇవన్నీ కేవలం యేసుప్రభు దగ్గరికి రావడానికే. కాబట్టి జోఫరు యొక్క బోధ అంతా కూడా కేవలము పొలిటికల్ బోధ, నీతిని గురించి బోధిస్తున్నాడే కానీ నీతిని అనుసరించే బోధ మాత్రం ఈ యొక్క జోఫరు ఏమి చేయడు. 20వ అధ్యాయం 4వ వచనంలో కూడా దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును, ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఈలాగు జరుగుతున్నదని నీకు తెలియదా? కాబట్టి భూమి మీద నరుని యొక్క ఆయువు కొంతకాలమే. క్రీస్తునందు ప్రియులారా, ఈ 2 అధ్యాయాల్లో జోఫరు చేసిన బోధంతా కూడా ఎన్నో నీతి మాటలు ఉంటాయి. ఇంటికెళ్ళి ఆ 2 అధ్యాయాలు మంచిగా బైబిల్ స్టడీ చేయండి. అన్ని నీతి మాటలే ఉంటాయి. ఒక్కొక్క లైన్ చదివితే ఎంత బాగుంటుందంటే ఎంత బాగా బోధించాడు రా జోఫరు. నిజానికి జోఫరు చాలా మంచి మాటలే చెప్పాడు. బట్ ద ప్రాబ్లం హీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్. అందుకే ఆయన ఒక రాజకీయవేత్త అయ్యాడు. జోఫరు నీతి బోధ చేశాను కానీ నీతిని అనుసరించిన వాడు. అందుకే దేవుని ముఖత జోఫరు మీద 3 రగులు కొనగా చివరికి దేవుడు ఏం చేశాడు? యోబుతో మాట్లాడి, నీ స్నేహితుల ప్రాణం దక్కాలి అంటే 7 కోడెలు 7 ఎద్దులు తీసుకొని వచ్చి గొర్రె మేకలను బలిగా అర్పిస్తే నేను వారిని క్షమించగలను. వారు నిన్ను తప్పుపడతారా? నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావని నీలో పాపం వెతికిన నీ స్నేహితులు బ్రతకడానికి అర్హత లేదు అని దేవుని ఉగ్రత కదా. 42వ అధ్యాయము మరి మొదటి నుంచి మనం చదువుకుంటా పోతే దేవుని ఉగ్రత 7వ వచనంలో కూడా ఆ ముట్టు ఉంటుంది. చూడండి. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక, చూసారా, నా కోపము నీ మీద నీ స్నేహితుల మీద మండుచు ఉన్నది. దేవుని మంటకు ఎక్కడ ఆహుతైతారో అని యోబు వారి నిమిత్తం బలులు అర్పించి 10వ వచనంలో ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా దయచేసెను. హల్లెలూయా.
యేసయ్యకి మహిమ కలుగును గాక. రండి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.